ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి రావడం పట్ల ఓయూలోని రెగ్యులర్ అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ఓయూ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యాపకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వరకు స్వాగత ర్యాలీ చేపట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలను మెరుగుపరిచే విధంగా కృషి చేస్తాననడం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. CPS! We want CPS! మంత్ జరగాలి, ఒక అకౌంట్ లోకి వెళ్ళాలి. అది అమలు కావట్లేదు. గత 20 years నుంచి దిస్ ఈస్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ, విచ్ ఈస్ ఓన్లీ వన్ ఇష్యూ విచ్ ఈస్ దేర్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ. ప్రతి తెలుగు రాష్ట్రాల్లో 2004 సెప్టెంబర్ 1 నుంచి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ 653 అందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. ఒక్క ఉస్మానియాలో తప్ప. ఉస్మానియా రాష్ట్ర సాధనకై, తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎంతో కృషి చేసిన మాకే సిపిఎస్ అనేది లేదు. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ 2012 నుంచి మా టీచర్స్ అసోసియేషన్, నాన్ టీచింగ్ అసోసియేషన్స్, వివిధ గ్రూపులు అన్ని కూడా దీని మీద ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే దీని 2018లో ఒకసారి మాకు పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాక్కొని వితిన్ 1 month దాన్ని పెండింగ్ పెట్టారు. మళ్ళీ 2018 నుంచి ఎన్నోసార్లు ఎన్నో గ్రూపులు, ఎన్నో అసోసియేషన్స్ ఇచ్చారు. మంత్ జరగాలి, ఒక అకౌంట్ లోకి వెళ్ళాలి. అది అమలు కావట్లేదు. గత 20 years నుంచి దిస్ ఈస్ ఎ లాంగ్ పెండింగ్ ఇష్యూ, విచ్ ఈస్ ఓన్లీ వన్ ఇష్యూ విచ్ ఈస్ దేర్ ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ. ప్రతి తెలుగు రాష్ట్రాల్లో 2004 సెప్టెంబర్ 1 నుంచి యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ 653 అందరికీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అనేది ఉంది. ఒక్క ఉస్మానియాలో తప్ప. ఈ దేశంలో ఎక్కడ లేనంతగా అంటే మొట్టమొదటిగా అసలు సిపిఎస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఉస్మాన్ యూనివర్సిటీలో. దేశంలో ఎక్కడ అంటే ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మా ఉస్మాన్ యూనివర్సిటీ చేసారు. అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురి అవుతున్న విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది. మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు ఐపీఎస్ స్టేజ్ లో కూడా కొన్ని శక్తుల వల్ల మాకు మళ్ళా రాకుండా అయిపోయింది జరిగింది. ఆ సిపిఎస్ అంటే మీ అందరూ ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పింది ఏంటనే పరిస్థితి అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎవరికి కూడా భద్రత లేదు. టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఏ మాత్రం భద్రత లేదు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెన్షన్ సంబంధించింది ఉందో, కాంట్రిబ్యూషన్ సంబంధించింది ఉందో, యాజ్ పర్ ఏ యూనివర్సిటీ చూసుకున్నా, కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో చూసుకున్నా కానీ ఆ యూనివర్సిటీల ప్రకారం చూసుకుంటే మా ఆ విధంగా కూడా ఏది కాంట్రిబ్యూషన్ అవ్వట్లేదు. అది గవర్నమెంట్ నుంచి అదే యూనివర్సిటీ నుంచి ఏదైతే ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఉందో అది కూడా జరగటం లేదు. అదే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే 2000 నుంచి 2004 మధ్య జాయిన్ అయిన వాళ్ళ విషయం అంటే వాళ్ళైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ లేదు, ఓల్డ్ పెన్షన్ లేదు. ఈ విధమైన యూనివర్సిటీ గొప్పగా చెప్పుకునే 100 ఏళ్ల ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ ఉన్న ఉపాధ్యాయులు, టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీనికి తక్షణమే మన ఆనరబుల్ వీసీ గారు, అదే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇంటర్నెట్ సొల్యూషన్ ఇవ్వాలని. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఈ దేశంలో ఎక్కడ లేనంతగా అంటే